హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ మ్యాజికల్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఇంట్లో టమాటోలు ఒక్కటే ఉండి కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈజీగా క్విక్గా టేస్టీగా చేసుకునే టమాటో రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నా. వీడియో మొత్తం చూసి నేర్చేసుకుందామా? 2 కప్స్ రైస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని గంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు టమాటో రైస్కి కావాల్సిన మసాలా తీసుకొని పక్కన పెట్టుకుందాం. 5 నుండి 6 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, షాహీ జీరా, 2 అనేస్ పువ్వులు, 4 బిర్యానీ ఆకులు, 6 లవంగాలు తీసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. అందులో 1 టేబుల్ స్పూన్ గీ, 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులో 1½ టేబుల్ స్పూన్ షాహీ జీరా యాడ్ చేసుకోండి. షాహీ జీరా బాగా ఫ్రై అవ్వాలండి. షాహీ జీరా చిట్పటలాడాక ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న బిర్యానీ మసాలా అంతా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మాడకుండా ఫ్రై చేసుకోండి. మసాలాలన్నీ బాగా ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరుముకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టుకొని 1 మినిట్ పాటు కుక్ చేసుకోవాలి. ఆనియన్స్ మెత్తగా మగ్గిపోయాక ఇందులో చిన్నగా కట్ చేసుకున్న 8 పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఏ రెసిపీ చేసుకున్నా సరే కారం కంటే పచ్చిమిర్చి కారం వేసుకోవడం వల్ల టేస్టీగా వస్తాయి. సో ఇలా ఫ్రై అయిన మసాలాలో 5 టమాటోలని గ్రైండ్ చేసుకోండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. మీరు విడిగా వేసుకుంటే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ సరిపోతుంది. ఇందులో ½ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 2 మినిట్స్ పాటు మూత పెట్టుకొని టమాటోల పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటో పేస్ట్ ఫ్రై అయిపోయాక ఇందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసుకుందాం. బియ్యం మీడియం ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ పొడిపొడిలాడుతూ ముద్దవకుండా వస్తుంది. రైస్ కలుపుకుంటున్నప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలండి. ముక్క అవ్వకుండా చూసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో 4 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకోవాలి. అలానే సన్నగా తరం పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ 80% కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ అంతా అబ్జార్బ్ చేసుకొని రైస్ ఇలా పైకి వస్తుంది. ఈ టైంలో ఒక నిమ్మచెక్క రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా కలిసేలా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. స్టవ్ ఆపేసాక ప్రెషర్ పోయేంత వరకు మూత తీయకూడదండి. చూసారు కదా, 16 మినిట్స్ తర్వాత చాలా టేస్టీగా ఉండే వేడి వేడి టమాటో రైస్ రెడీ అయిపోయింది. ఈ రైస్ని చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మార్నింగ్ టైమ్స్లో లంచ్ బాక్స్ పెట్టడానికి బెస్ట్ రెసిపీ అండి. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఫర్దర్ వీడియో నోటిఫికేషన్స్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.